పైకి ఎన్నున్నా ఇంటర్నల్‌గా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటే అయి ఉండవచ్చు. కాకపోతే గత కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనల సమాహారాన్ని పరిశీలిస్తే 'అపకారికి ఉపకారము' అనే వేమన పద్యం మనకు గుర్తుకు వస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీకి అపకారం చెయ్యబోతే అదేమీ మనసులో పెట్టుకోకుండా మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అద్భుతమైన ఉపకారం చేశారంటున్నారు పరిశీలకులు. అది ఎలాగో విశ్లేషిద్దాం. జనరల్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చివరి రోజున తన భార్య గారి, ఫ్రెండ్ గారి, భర్త గారి కోసం నంద్యాల వెళ్లి మరీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి వచ్చారు అల్లు అర్జున్ గారు. ఆయన తన ఫ్రెండ్ కోసమే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి వచ్చానని, అది పర్సనల్ అని ఎంతగా చెప్పుకో చూసినా అది సమ్మతం కాదు. అది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ప్రజలు నిజంగానే ఆయన మాటలు విని ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూరేది. మరో ప్రక్క జనసేన పార్టీకి విపరీతమైన డ్యామేజ్ జరిగేది. కానీ అలా జరగలేదు. అదృష్టవశాత్తు ప్రజలంతా కూడా జనసేన పక్షానే ఉన్నారు. ఎలక్షన్స్ అనంతరం కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారు 1-2 ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మరో ప్రక్క సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు లేదా పిఆర్స్ కావచ్చు మెగా ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ పోస్టులు పెట్టేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కట్ చేస్తే అల్లు అర్జున్ గారిని అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు అండగా నిలిచింది మెగా ఫ్యామిలీయే. మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు ఉన్న ఫలానా హుటాహుటిన బయలుదేరి అల్లు అర్జున్ గారి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబానికి బాసటగా నిలిచారు. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ లెవెల్లో మంత్రాంగాన్ని నడిపారు. ఫలితం ఎవ్వరూ ఊహించని రీతిలో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అల్లు అర్జున్ గారి తరఫున వాదించిన అడ్వకేట్ మరెవరో కాదు, చిరంజీవి గారి ఆచార్య సినిమాకు నిర్మాత అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు. ఈ రోజు అల్లు అర్జున్ గారు జైలు నుండి బయటకు తగ్గేదేలే అంటూ బయటకు రాబోతున్నారు. కానీ ఆయనను తగ్గనివ్వకుండా చూసింది మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ. ఇప్పుడు మళ్ళీ వేమన పద్యం లైన్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అపకారికి ఉపకారం చెయ్యడం. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏదో ఉద్దేశపూర్వకంగా మెగా ఫ్యామిలీకి అపకారం చేశారని కాదు. కానీ ఆయన దుందుడుకు చేష్ట అలా అపకారంగా కనిపిస్తోందంతే. ఏదేమైనప్పటికీ మెగా హీరోలు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం కూడా మనసులో ఉంచుకోకుండా అల్లు అర్జున్ గారికి గొప్ప ఉపకారం చేశారు. కోర్స్ అత్యంత సన్నిహిత బంధువుల మధ్య ఇలాంటి అపకారాలు, ఉపకారాలు అనే అంశాలకు తావు లేదనుకోండి. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం మెగా హీరోల విషయంలో ఖచ్చితంగా ఆయన ఈగోని కట్ చేసుకోవాలి.